ప్రేమపూర్వకమైనవి. అలాగా అలాంటివి చూసినా ఏదో అనుభూతి, ఏదో ఆనందం. ఆ పాత చరిత్ర, పాత విషయాలు అలాంటివి. అది సంస్కారాలు. అలాంటి సంస్కారాల ఆకర్షణ తెలియకుండానే అప్రయత్నంగానే తీసుకెళ్తుంటుంది. ఆ పూర్వ బుద్ధి అభ్యాసం చేత. అర్థమైందా? ఇలా తీసుకెళ్తుంది. ఇలా నా కృతం చేత్. అందువల్ల గొప్ప జన్మని చెప్పబడింది. అది అందువల్ల జన్మ మళ్ళీ యోగభ్రష్టుడైతే పుడతాడా అని భయపడక్కర్లేదు. గొప్ప జన్మ. సాధన చేయడం ఇంకా అదృష్టం కదా. ఇంకో జన్మ రాని, సరదాగా సాధన చేద్దాం అని. అది అంత అద్భుతమైన జన్మ. అందులో వాడు ఏమి దిగజారిపోడు, కష్టాల్లో పడిపోడు, దరిద్రుడైపోడు. జాతకాలు చూపించకండి. నిజంగా మీకు ఆ రకమైన ఆధ్యాత్మిక శక్తి వచ్చిందనుకోండి, జాతకాల దగ్గరికి వెళ్ళద్దు. ఆధ్యాత్మికంకి వెళ్తే కొంచెం దెబ్బలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆధ్యాత్మికం గట్టిపడ్డానికి కానీ దెబ్బలు కొట్టి పక్కదవ పట్టిద్దామని దేవుడు కూడా ప్రయత్నం చేయడు. తల్లిదండ్రుల్లాగా, బయట జ్యోతిష్కుల్లాగా, భూత వైద్యుల్లాగా. ఇంకా వాడిని షార్ప్ చేయాలి అని. నకృతం చేత్ యోగాభ్యాస సంస్కారాత్ బలవత్తరం అధర్మాది లక్షణం కర్మ తదా యోగాభ్యాస జనితేన సంస్కారేణ హ్రియతే. అలాంటి యోగాభ్యాసం చేత సంస్కారాత్, ఆ యోగాభ్యాసం చేత అయిన సంస్కారం కంటే, సంస్కారం కంటే వలన పట్టే పంచమీ విభక్తి కదా. యోగాభ్యాసం కంటే బలవత్తరమైన అధర్మాది లక్షణం కర్మ, అధర్మాది రూపమైన కర్మ చేయకుండా ఉన్న పక్షంలో యోగాభ్యాస జనితేన సంస్కారేణ హ్రీతే. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అది అయిపోయింది, ఆ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్లో ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నా కృతం చేతి యోగాభ్యాసం, ఒకవేళ యోగాభ్యాసం చేయలేదు అనుకోండి, అది యోగాభ్యాసం చేయలేదు, వాడి సంస్కారం యోగాభ్యాసం కంటే వేరుగా ఉంది. బలవత్తరం అధర్మాది లక్షణం, బలవత్తరమైన అధర్మాదంతో కూడుకున్న ఆ సంస్కారాలు ఉన్నాయి. తదా అప్పుడు యోగాభ్యాస జనితేన, యోగాభ్యాసం చక్కగా పుడితే ఏ రకంగా వాడు అంత గొప్పవాడవుతాడు, అలాంటి సంస్కారం చేత ఎలా గొప్పవాడవుతాడు, అలాగే ఇక్కడ ఈ యొక్క బలవత్తరమైన కర్మ ఏదైతుందో అధర్మాది లక్షణ కర్మ వాడిని కిందకి లాగుతుంది. అధర్మక చేత్, అలాంటి అధర్మ కర్మలు చేస్తే బలవత్తర కృత, ఆ బలవంతరమైన ఆ అధిక బలంతో కూడుకున్న ఆ కర్మను చేయడం చేత తేన యోగజాపి సంస్కార అభిభూయతే ఏవ. అలాంటి యోగం చేత పుట్టిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా కుసించిపోతాయి కదా అంటున్నాడు. ఇదే ఎక్కువగా ఉంటే, ఈ బలవత్తరమైన అధర్మాది కర్మే ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు కొంత ఎంతో అంతా ఏదో రామాయణమో భారతమో లేకపోతే ఇంకోటి ఏదో పారాయణ చేసి ఆమెతో కొంచెం యోగాభ్యాసం సంబంధించి ఏదో ఉందనుకోండి, అది కాకుండా శ్రవణ మననాదులు కొంచెం, అంటే జిజ్ఞాసు, ముముక్షువు కాదు, జిజ్ఞాసు ఉంటాడు. జ్ఞాతుమిచ్చా జిజ్ఞాసు, మోక్షమిచ్చా ముముక్షు. మోక్షం కావాలని కోరి కాదు. ఏం చెప్పారు ఫిలాసఫర్? ఆ పుస్తకం ఏం చెప్పారు? ఇంకో అతను ఏం చెప్పారు? శివానందమూర్తి గారు ఏం చెప్పారు? శివానంద అంటే ఇక్కడ శివానంద స్వామివారు ఏం చెప్పారు? కైలాసాశ్రమంలో ఏం చెప్పారు? చిన్మయానంద ఏం చెప్పారు? దయానంద స్వామి ఏం చెప్పారు అని అందరి పుస్తకాలు తీసుకొచ్చి బుర్రలో వేసేసుకొని ఒక సంస్కారం కూడా అలవాటు చేయకుండా అందరి యొక్క ఆలోచనలు పడేసుకొని ఏదో ఒక గోల్ పెట్టుకొని అటుపక్క వెళ్ళకుండా అందరికీ పడేసుకొని ఉన్నప్పుడు దేనికి వాడికి సెట్ అవ్వడు. యోగాభ్యాసంలో బలం లేదు, అది బాగా దిగజారిపోతుంది. వాడికంటూ ఒక కన్క్లూషన్ రాలేదు. కన్క్లూషన్ రాక వీడికి వచ్చిన ఆలోచన అందరూ ఒకటి చెప్తున్నారండి అనిపిస్తుంది. వెంటనే వీడికి కన్క్లూషన్ రాలేదు. వీడి కన్క్లూషన్ ఉన్నప్పుడు అందరూ ఒకటే అనిపిస్తుంది.
వీడు ఒక కన్క్లూషన్ వచ్చానుకోండి, ఎవరేమేమి చెప్పా తెలుస్తుంది. అందుకే నా పుస్తకాలన్నీ పక్కన పెడతారు, వాళ్ళ విషయాన్ని పక్కన పెడతారు. ఎవరికి వీడు ఒక కన్క్లూషన్కి వచ్చాడో దానికి సంబంధించిన గ్రంథాలు నేను పట్టుకుంటాడు, దాని మీదే సాధన చేస్తుంటాడు, అదే ఆవృత్తి చేస్తుంటాడు, ఆ బలాన్ని పెంచుకుంటాడు. అలా లేకుండా ఈ రకంగా చేశానుకోండి, యోగబలం తగ్గిపోతుంది, బలవత్తరం కర్మ ఎక్కువైపోతుంది. అధర్మాది కర్మ అంటే ఇక్కడ అధర్మాది కర్మ అంటే చంపడాలు, నరకడాలు, కొట్టడాలు కాదు. ఇక్కడ యోగాభ్యాసానికి వ్యతిరేకంగా ఉన్న కర్మ, సంసారిక విషయాలు, ఆలోచన, ఇది సరిగ్గా వీడికి పట్టలేదు, ఆటోమేటిక్గా అవి ఎక్కువ అవుతాయి. స్త్రీ లక్షణం ఎలా ఉంటుందంటే, స్త్రీ లక్షణం తన భర్త తన నుంచి దూరం అయ్యి ఎవడు మాట వింటాడేమో, ఎవరితో ఇదవుతాడేమో, రేపు పొద్దున్న నాకు క్లచ్లో ఉండడేమో అని చెప్పి కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు, భర్తను పూర్తిగా వశపరచడానికి అనేక రకమైన ఆలోచన చూపిస్తూ ఉంటారు. ఆ రకంగానే స్త్రీ తత్వంలాగా వీడు పెత్తనంతో కుటుంబం కావాలి, కుటుంబం నాకు పెత్తనం ఉండాలి, నన్ను గుర్తింపు కావాలి, నన్ను గుర్తించాలి, ఈ రకమైన ఆలోచనలో పడిపోతుంటాడు వేదాంతం ఎక్కువ కొద్దీ. ఎందుకంటే ఇప్పుడు వేదాంతంలో అక్కడ నిజాయితీ అయినా, అక్కడ అభ్యాసం లేదు, అక్కడ స్థిరత్వం రాలేదు, అక్కడ స్టెబిలిటీ రాలేదు, ఒక కన్క్లూషన్ రాలేదు. వేదాంతానికి అంగాలు తెలియలేదు. వేదాంతానికి అంగాలు ఏమున్నాయి? అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ, అంగాలు తెలియలేదు. ఆత్మజ్ఞానానికి అంగాలు ఏమిటి? మైత్రీయగా ఉండాలి, దేశభావం లేకుండా ఉండాలి, కరుణభావంతో ఉండాలి. ఇవన్నీ అంగాలు లేవు. అవి ఇంట్లో చూపించేస్తున్నాడు, బయట ఏమో వ్యతిరేకంగా ఉంటాడు, ఇక్కడికి వచ్చేసరికి వేదాంతం అంటాడు. ఈ రకమైన భావాలతోటి ఆ యొక్క గ్రంథాలు ఎక్కువైపోవడం చేత ఒక కన్క్లూజన్ రాకపోవడం వల్ల ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు యోగజనితమైన సంస్కారం ఆ మాత్రం కొంత ఉన్నా ఇలాంటి బలవత్తరమైన అధర్మాది దీని చేత వాడు యోగం అంతా కూడా కుంగిపోతుంది కదా అని అంటున్నాడు. అర్థమైందా? అది ఇక్కడ విషయం. అంతే టైము ఆపుతాను. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.